నమస్కారం వెల్కమ్ టు మై షో పేపర్ టు పేపర్ పత్రికలోని వార్తల రంగులు తీసే కార్యక్రమం. అసెంబ్లీ స్పీకర్ ఎంపిక ప్రధానంగా అన్ని పత్రికల్లో చోటు చేసుకుంది. పోచారం ఎంపిక అయ్యారు. ఇక తర్వాత ఎన్నిక లాంఛనమే అనేటువంటి వార్తని వివిధ దినపత్రికలు దాదాపు ఒకే రీతిలో ఇచ్చాయి. కొంచెం లోతుగా చూస్తే షేడ్స్ కనిపిస్తుంటాయి. సో ఈనాడు దినపత్రిక వచ్చేటప్పుడు రాష్ట్ర శాసనసభాపతిగా పోచారం, సీఎంతో పాటు టీఆర్ఎస్ కాంగ్రెస్ మజ్లిస్ సభ్యుల ప్రతిపాదన. నామినేషన్ దాఖలు చేసిన శ్రీనివాసరెడ్డి గడువులోగా పోటీలో ఉన్నది ఒకరే, ఏకగ్రీవం కానున్న ఎన్నిక అధికారికంగా నేడు వెల్లడి. సో ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే స్పీకర్ పోచారం అనేటువంటి వార్తని, అదేవిధంగా మొత్తం కేసీఆర్తో పాటు పోచారం అందరూ కలిసి నామినేషన్ పత్రాలని శాసనసభ స్పీకర్ పదవి కోసం అసెంబ్లీ కార్యదర్శికి సమర్పిస్తున్నటువంటి ఫోటోగ్రాఫ్ని క్యారీ చేశారు. ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలైనటువంటి వార్తను వేశారు. ఇక సాక్షి విషయానికి వచ్చేటప్పటికి స్పీకర్గా పోచారమే, గడువులోగా ఆయన ఒక్కరే నామినేషన్ వార్తని, అట్లాగే సేమ్ ఫోటోగ్రాఫ్ని కూడా క్యారీ చేశారు. ఇక నమస్తే తెలంగాణకు వచ్చేటప్పటికి స్పీకర్ పోచారం ప్రతిపాదించిన ముఖ్యమంత్రి కేసీఆర్, మద్దతు పలికిన ప్రతిపక్ష పార్టీలు ఏకైక నామినేషన్ దాఖలైనటువంటి నమస్తే తెలంగాణ అంశం వచ్చింది. ఇక ఆంధ్రప్రదేశ్ వార్తల విషయానికి వచ్చేటప్పుడు ఈనాడులో ఇదే వార్తని కొంత క్యారీ చేసినా కూడా అక్కడ ఉండేటువంటి హెడ్లైన్స్ ప్రధానంగా తీసుకున్నారు. అదేమిటంటే చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు, మరి ముఖ్యంగా కేసీఆర్ జగన్ల మైత్రిపై చేసినటువంటి వ్యాఖ్యలు గద్దల్లా వాలుతున్నారు. అసూయపరులంతా ఒకటే రాష్ట్రంలో చిచ్చుపెడుతున్నారు. కేసీఆర్ జగన్ భేటీతో ముసుగు తొలగిపోయింది, మోదీకి మేలు చేసేందుకు ఫెడరల్ ఫ్రంట్ కుట్ర అంటూ సో అంతకుముందు రోజు మాట్లాడినటువంటి విషయాల్ని ప్రధానంగా తీసుకున్నారు. ఆంధ్రజ్యోతి విషయానికి వచ్చేసరికి రాష్ట్రం గద్దల్లా పడుతున్నారు, మనపై పగబెట్టారన్నటువంటి వార్తనే ప్రధానంగా తీసుకుంది. సాక్షి దినపత్రిక వచ్చేసరికి ఈ వార్త అక్కడ ఉండే అవకాశం ఉండదు కాబట్టి వేరే పద్ధతులు అక్కడ ఉంటుంది. పతనం అంచున గగ్గోలు ఉన్నటువంటి జగన్ కేటీఆర్ భేటీపై ఎల్లో సిండికేట్ దుష్ప్రచారం చేస్తోంది. ఓడిపోవడం వల్ల ఇలాంటి ప్రచారం చేస్తుంది. హోదాకు మద్దతిస్తే స్వాగతించడాన్ని తప్పుపడతారా? టీఆర్ఎస్ పొత్తు కోసం చంద్రబాబు ప్రయత్నించడం వాస్తవం కాదా? ఆ విషయం ఆయనే స్వయంగా ప్రకటించలేదా? టీఆర్ఎస్ ఒప్పుకొని ఉంటే అది రాష్ట్ర ప్రయోజనాల కోసమని కీర్తించేవారు కాదా? నయవంచన దీక్షలు చేసి మళ్ళీ కాంగ్రెస్తో పొత్తుకు సిద్ధపడడం ఏ విలువలకు తార్కాణం అంటూ వైసీపీ తరఫున సాక్షి ప్రశ్నించినట్టుగా కనిపిస్తోంది. ఇంగ్లీషు దినపత్రికలకు వచ్చేసరికి ఇదే వార్తని క్యారీ చేశారు. అదేంటంటే హిందూ దినపత్రికకు వచ్చేసరికి పోచారం సెట్ టు బికమ్ అసెంబ్లీ స్పీకర్, కాంగ్రెస్ బీజేపీ అండ్ ఎంఐఎం అగ్రీ ఆన్ యునానిమస్ ఎలక్షన్. సో కాబట్టి పోచారమే అసెంబ్లీ స్పీకర్గా మొత్తం ఖరారయ్యారు. కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం ఏకగ్రీవంగా ఆయన పేరుని ఖరారు చేశాయి అనేటువంటి అంశాన్ని ప్రధానంగా క్యారీ చేశాయి. ఇక పోచారం టు బి స్పీకర్, రాజా సింగ్ స్పీక్స్ ఓత్ సెరమనీ. పోచారము స్పీకర్ అయ్యారు, కానీ ఈ పదవీ ప్రమాణ ఉత్సవానికి రాజా సింగ్ గైర్ హాజరయ్యారు అనేటువంటి, మిగిలిన వారు కూడా అయ్యారు, కానీ రాజా సింగ్ తన కారణాలు తనకి చెప్పి హిందూ వ్యతిరేక ధోరణి ఉన్నటువంటి వ్యక్తి ప్రోటమ్ స్పీకర్గా పదవి స్వీకారం చేయించడాన్ని తాను వ్యతిరేకిస్తున్నానంటూ గతంలో చెప్పినటువంటి విధంగానే ఆయన హాజరు కాలేదనేటువంటి వార్తని ప్రామినెంట్గా క్యారీ చేసింది. ఇక్కడ డెక్కన్ క్రానికల్ విషయానికి వచ్చేటప్పటికి స్పీకర్ పోచారం టు మైన్ హౌస్. సో శాసనసభను నిర్వహించడానికి సో పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్నికైనట్టుగా ఇందులో క్యారీ చేశారు. సో ఇది మొత్తం ఎటు చూసినా కూడా స్పీకర్ చుట్టూ తిరిగింది. ఓకే, పోచారం శ్రీనివాసరెడ్డిని చాలా సీనియర్ శాసనసభ్యులు, అట్లాగే సో సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర నేపథ్యం ఉన్నటువంటి వారు, తెలుగుదేశం పార్టీలో ఉండి కూడా మంత్రి హోదాలను అనుభవించిన వారు. సో అట్లాగే టీఆర్ఎస్లో కూడా ఈయన శ్రీనివాసరెడ్డిని ఎంపిక చేయడం పట్ల దాదాపుగా అందరూ హర్షం వ్యక్తం చేసినట్టుగా కనిపిస్తోంది. వ్యతిరేక ధోరణులు లేవు. అయితే విచిత్రం ఏంటంటే స్పీకర్ పదవికి పోటీ పడడం కన్నా స్పీకర్ పదవి తీసుకోండి అని నచ్చ చెప్పడం ఒక నేపథ్యంగా కనిపించింది. పోచారం శ్రీనివాసరెడ్డిని నిజామాబాద్ నుంచి వచ్చినటువంటి ఆయన్ని, అంతకుముందు వ్యవసాయ శాఖని నిర్వహించినటువంటి టీఆర్ఎస్లో వ్యక్తి, తర్వాత రైతు భరోసా కార్యక్రమాన్ని సమర్థవంతంగా తీసుకెళ్ళినటువంటి వ్యక్తి, ఈసారి క్యాబినెట్లో కీలక పాత్ర వహిస్తారేమో అని అనుకున్నటువంటి నేపథ్యంలో ఆయననే స్పీకర్ చేయడం అంటే ఆయన ముందు ఒప్పుకోలేదు, తర్వాత ఆయన్ని ఒప్పించాల్సి వచ్చింది అనేటువంటి వార్తలు వచ్చాయి. సో ఒప్పించాల్సి వచ్చినప్పుడు ఆయనకి చాలా హామీలు ఇచ్చారని, తర్వాత నెక్స్ట్ రాబోయేటువంటి ఎన్నికలలో, తర్వాత వచ్చేటువంటి 5 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికలలో తన తనయుడికి స్థానం కల్పిస్తారని, ఇలా చాలా చాలా కథనాలు వచ్చాయి. అంటే స్పీకర్కి పోటీ అనేది కాకుండా స్పీకర్ని ఒప్పించడం అనేది విశేషంగా ఉంది. ఒకవేళ ఆయన ఒప్పుకోకపోతే పద్మా దేవేందర్ రెడ్డిని చేస్తారనేటువంటి వార్తలు కూడా వినవచ్చాయి. అయితే నిజానికి స్పీకర్కి పోటీ క్రేజ్ తగ్గిందా? ఎందుకు స్పీకర్ కోసం ముందుకు రావడం లేదు?
సరే, అంతకుముందు తెలంగాణ తొట్టతొలి శాసనసభ స్పీకర్గా మధుసూదనాచారి చాలా సమర్థవంతంగా నిర్వహించారనేటువంటి అంశం ఉంది. బట్ అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ నుంచి కూడా మధుసూదనాచారి మీద విమర్శలు ఉన్నాయి. ఒక ఏకపక్షంగా వ్యవహరించారనేటువంటి విమర్శలు సహజమే. అయితే ఆయన ఎన్నికల్లో ఓడిపోయారు. తర్వాత ఇప్పుడు ఆయనకు ఉండేటువంటి స్థానం ఏమిటనేది ప్రశ్నార్థకం. సో స్పీకర్గా చేసిన తర్వాత వాట్ నెక్స్ట్ ఏంటి అనేది పెద్ద ప్రశ్న స్పీకర్ నిర్వహించిన వాళ్ళకి ఇటీవల కాలంలో వస్తుంది. ఇంతకుముందు రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు చిట్ట చివరిగా చేసినటువంటి అసెంబ్లీ స్పీకర్ని గుర్తు తెచ్చుకున్నట్టయితే మనకు సురేష్ రెడ్డి ఆయన ఉంటారు. తర్వాత అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి, అట్లాగే మిగిలిన స్పీకర్స్ను మనం చూసినట్టయితే నాదెండ్ల మనోహర్ ఉన్నారు. సో నాదెండ్ల మనోహర్ కానీ సురేష్ రెడ్డి కానీ చాలా స్పీకర్గా ఉండేటప్పుడు మంచి పేరు, చాలా ఒక స్టార్ ఇమేజ్ ఉండేది మనోహర్కి, సురేష్ రెడ్డికి. సో దాని తర్వాత అప్పుడు మనోహర్ గారి తర్వాత రాజకీయ పునరావాసం ఎట్లా అని మొత్తం వెతుక్కుని చివరికి జనసేనలో చేరాల్సి వచ్చింది. అట్లాగే కాంగ్రెస్ తరఫున ఉంటూ సురేష్ రెడ్డి, సో ఆయనకి ట్రై కలర్ కండువాతోనే ఏకంగా అసెంబ్లీకి వచ్చేవారు. ఒకసారి ఆ ట్రై కలర్ కండువా మీద కూడా కొంత చర్చ జరిగింది. అయినప్పటికీ ఆ కండువా అట్లాగే ఉంచారు. అలాంటి వ్యక్తి తిరిగి టీఆర్ఎస్లోకి చేరారు. సో కాబట్టి స్పీకర్ పదవి నిర్వహించిన తర్వాత ఏమిటి అనేటువంటి ఒకటి ఇటీవల కాలంలో వచ్చేది. అయితే గతంలో కూడా ఎట్లా ఉండేదా, స్పీకర్ పదవులు ఇలాగే ఉండేవా అంటే లేదు, స్పీకర్ పదవులు చాలా కీలకంగా ఉండేటువంటివి. అంటే ఇప్పుడు ఎందుకు లేవు? కరెక్ట్, ఒక తిరుగులేని మెజారిటీలు సాధిస్తున్నటువంటి పాలకపక్షాలు తిరుగులేని మెజారిటీ సాధిస్తున్నటువంటి నేపథ్యంలో స్పీకర్కి పెద్దగా పాత్ర ఉండదు. ఎందుకోసం అంటే స్పీకర్కి పాత్ర ఉండాలంటే నో కాన్ఫిడెన్స్ మోషన్లు ఉండాలి, కాన్ఫిడెన్స్ మోషన్లు ఉండాలి, అవిశ్వాస పరీక్షలు ఉండాలి, కొంత భయం ఉండాలి, ప్రతిపక్షం అటు నుంచి ఇటు ఫిరాయింపులు ఉండాలి. ఇంత హడావుడి నడుస్తున్నప్పుడు స్పీకర్కి పాత్ర ఉంటుంది. అంటే ఇటీవల కాలంలో ఆపరేషన్ ఆకర్షణ విషయంలో స్పీకర్లు ఏకపక్షంగా వ్యవహరిస్తూ పాలకపక్షానికి మేలు చేస్తున్నటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. అక్కడ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కోడెల శివప్రసాద్ మీద కానీ, ఇక్కడ మధుసూదనాచారి మీద కానీ, అట్లాగే మండలి స్పీకర్ల మీద కానీ ఈ విమర్శలు వస్తూ ఉన్నాయి. సో ఇంతకు మించి విధేయతను ప్రకటించడం తప్ప స్పీకర్లకి మరొక పాత్ర కనిపించట్లేదు. నిజానికి ఒక్కసారి స్పీకర్ అయిన తర్వాత రాజ్యాంగబద్ధంగా ఆయన ఈ పార్టీ సభ్యత్వాన్ని కానీ పార్టీ విధేయతలకు కానీ దూరంగా ఉండాలి, ఏ పార్టీ నుంచి ఎన్నికయ్యారు. కాబట్టి సమతూకం పాటించడం కోసం ఆయన ఆ విధంగా ఉంటారు. సో ఇంతకుముందు చాలా ఫేమస్ స్పీకర్స్ కూడా ఉన్నారు. అట్లాగే అసెంబ్లీకి సంబంధించి వచ్చేసరికి కీలకమైన సన్నివేశాల్లో ఉన్నటువంటి స్పీకర్లు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, మరి ముఖ్యంగా 1994లో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది తిరగకుండానే ఎన్టీ రామారావు దగ్గర నుంచి ముఖ్యమంత్రి పదవి చంద్రబాబు నాయుడుకు వెళ్ళిన నేపథ్యంలో శాసనసభ్యులు అధిక భాగము చంద్రబాబు వైపు వచ్చినప్పుడు, సో అక్కడి నుంచి హుటాహుటిన చాపర్లో వచ్చి హెడ్ కౌంట్ చేసి అప్పటికప్పుడు చంద్రబాబు నాయుడికే మద్దతు ఉంది అని ప్రకటించడంలో అప్పటి స్పీకర్ యనమల రామకృష్ణుడు కీలకమైన పాత్ర వహించారు. కాబట్టి కొంతమంది ఆయన మీద విమర్శలు కూడా ఉన్నాయి. ఏం చేతంటే చంద్రబాబుకి మేలు చేయడంలో ఆయన చాలా విశేషమైన కృషి చేశారు, విశేషమైన పాత్ర వహించారు అనేటువంటిది. కాను నేను రాజ్యాంగబద్ధంగా వ్యవహరించానని ఆయన చెబుతూ వచ్చారు. అదొక అంశం. అట్లాగే ఒక్క ఓటుతో పార్లమెంటు వాజ్పేయి ప్రభుత్వం కూలిపోయినప్పుడు లోక్సభ స్పీకర్గా జిఎంసి బాలయోగి తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికైనటువంటి ఆయనే ఉన్నారు. తన ఓటుని ప్రయోగించి ఉంటే వేరుగా ఉండేది. సో కాబట్టి ఒక్క ఓటు దగ్గర చారిత్రాత్మకంగా వాజ్పేయి ప్రభుత్వం కూలిపోవడం అనేది చరిత్రలో నిజంగా విశేషమైనటువంటి రోజు. అలాంటి కీలకమైన సన్నివేశాల్లో స్పీకర్స్ తమ పాత్రను వహిస్తూ వచ్చారు. ఇది బాగానే ఉంది. కానీ తర్వాత స్పీకర్లు అయినటువంటి వాళ్ళు కొంతమంది మంత్రులు అయినటువంటి వాళ్ళు ఉన్నారు. స్పీకర్ రకంగా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఇదంతా ఒక ఎత్తు. సో అది అంటే సంకీర్ణ యుగం ఉండి హంగ్ అసెంబ్లీస్ ఉంటే స్పీకర్స్ చాలా బలమైన కీలకమైన పాత్రను వహిస్తూ వస్తారు. కానీ అట్లా కాకుండా పూర్తి మెజారిటీ ఉన్నప్పుడు వారి పాత్ర ఒక ఉద్యోగం నిర్వహించినట్టుగా గౌరవప్రదమైన ఉద్యోగ పాత్రలాగే ఒక
గౌరవప్రదమైన గవర్నర్ పాత్ర ఎట్లా ఉంటుందో అట్లాగే స్పీకర్ పాత్ర కూడా అట్లాగా ప్రొసీడింగ్స్ నిర్వహించుకునేటువంటి పాత్రలాగా మిగిలిపోయింది. కాబట్టి ఒక్కసారి ఆ స్పీకర్ పోస్టుకు వెళితే మనకు పవర్ ఉంటుందా లేదా, ఆ తర్వాత మనం ఏం చేస్తామనేటువంటి అంశాలు ప్రధానంగా ఇవాళ చోటు చేసుకోవడం వల్ల నెక్స్ట్ ఏమిటి అని అంటారు. అయితే డిప్యూటీ స్పీకర్లకు సంబంధించి ఇది కొంత మినహాయింపుగా కనిపిస్తుంటుంది. ఎందుకోసం అంటే డిప్యూటీ స్పీకర్గా చేసినటువంటి పద్మా దేవేందర్ రెడ్డి ఇప్పుడు మినిస్టర్ రేస్లో ఉన్నారు. సో కాబట్టి ఆవిడకి క్యాబినెట్ హామీ ఉండే అవకాశం ఉంది. అంతెందుకు, అసలు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కె చంద్రశేఖరరావు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఆయనకి డిప్యూటీ స్పీకర్ ఇచ్చినందుకు ఆయన అలిగి బయటికి వచ్చిన తర్వాత ఈ తెలంగాణ ఉద్యమం వైపు మళ్ళీ ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి ఇంత పెద్ద చరిత్రను సృష్టించారు. కాబట్టి ఒక్కొక్కసారి డిప్యూటీ స్పీకర్ పదవులు స్పీకర్ పదవుల్లాగా లేవు. డిప్యూటీ స్పీకర్ అంటే తర్వాత కొంత హోప్ ఉందని అటువంటి అర్థం ఉంది. కానీ పోచారం శ్రీనివాసరెడ్డి ఇవాళ హుందాతనము, తర్వాత మరి ముఖ్యంగా జనరల్గా స్పీకర్గా ఉండేటువంటి వాళ్ళని ఎంపిక చేసుకునేటప్పుడు అందరూ గౌరవించేటువంటి వ్యక్తి కాబట్టి ఆయన వస్తే అందరూ లేచి నిలబడతారు. కాబట్టి సో వయసులోనో లేకపోతే జ్ఞానంలోనో లేకపోతే గౌరవంలోనో పెద్దవాళ్ళని, సో నిష్పాక్షికంగా ఉన్నటువంటి వాళ్ళని మనకి ఎంపిక చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇవాళ నిష్పాక్షికంగా ఉండాల్సినటువంటి అవసరం ప్రత్యేకించి చెప్పని అవసరం లేదు. ఎందుకోసం అంటే ప్రతిపక్షం దాదాపు ఉందా లేదా అనేటువంటి స్థితిలో స్పీకర్కి పెద్ద పాత్రే ఉండదు. అన్నీ అలాగా రెజల్యూషన్స్ మూవ్ చేయడం, పాస్ చేయడం, అట్లా మొత్తం హ్యాపీగా సో కాలేజీకి వచ్చి వెళ్ళిపోయినటువంటిగా ఒక ప్రొఫెసర్ ఉద్యోగంలాగా ఉండే అవకాశం కనిపిస్తుంది. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రశాంతమైనటువంటి యుగానికి ఆయన స్పీకర్గా ఉన్నారు. కానీ స్పీకర్ తర్వాత నెక్స్ట్ ఏంటి అనేటువంటిది అంశం ఉంది. ఈ స్పీకర్కి గ్లామర్ పెరుగుతుందా లేదా భవిష్యత్తులో చూడాల్సి. సో దీనికి సంబంధించి ఒక చిన్న టుమ్రీ ఒకటి, స్పీకర్ పోస్ట్ ఎట్లుంటుంది అసలు. స్పీకర్ వన్ హూ స్పీక్స్, మాట్లాడేవాళ్ళు అని అర్థం. కానీ స్పీకర్ అంటే వక్త అయి ఉండాలి, ఉపన్యాసం ఉండాలి. కానీ అసెంబ్లీ పార్లమెంట్లో స్పీకర్లు పేరుకు స్పీకర్లే కానీ వాళ్ళు మాట్లాడడానికి అవకాశం తక్కువ ఉంటుంది. మాట్లాడని స్పీకరు, పేరుకు స్పీకరు కానీ నోరెత్తరు పాపం, పేరుకు స్పీకరు కానీ నోరెత్తరు పాపం, ప్రతివారిని వినటమే వారికున్న శాపం, ప్రతివారిని వినటమే వారికున్న శాపం, కూర్చోండి కూర్చోండి అంటూనే మెలగాలి, కూర్చోండి కూర్చోండి అంటూనే మెలగాలి, విసురుతుంటే మైకులు తల వంచుకు తొలగాలి, విసురుతుంటే మైకులు తల వంచుకు తొలగాలి. ఇది స్పీకర్ జాబ్. ఓకే. సో సహనశీలి అయిన పోచారం శ్రీనివాసరెడ్డి గారు మొత్తం ఈ శాసనసభని సమర్థవంతంగా శాంతియుతంగా నిర్వహిస్తారని ఆశిస్తూ, ఇది ఈనాటి పేపర్ టు పేపర్. నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. మళ్ళీ రేపటి వార్తలతో కలుద్దాం. బాయ్ బాయ్.